of question paper 2016 in the interpretation of statutes, part C. The brief facts of question number 17 are: an election petition was referred to a judge under section 220, under article 224A of the Constitution of India. గుర్తుపెట్టుకోండి, 224A అనగానే రిటైర్డ్ జడ్జెస్కి 224A. రైట్. X argued that his petition should be referred to the permanent judge of the High Court. So 217 కింద పర్మనెంట్ జడ్జెస్ 217 అపాయింట్మెంట్ అవుతారు. నేను 7 అయ్యారు. సో ఎలక్షన్ పిటిషన్ అండి, చాలా ఇంపార్టెంట్ పిటిషన్, ఇది ఇస్తే ఎట్లా అని ఆర్గ్యూ చేశారు. సో నౌ ది పాయింట్ ఈజ్, High Court judge is appointed under Article 217 and not under Article 224A of the Constitution of India. దీంట్లో ఉందా అది? ప్రాబ్లం రాశారు అది. Now the point for discussion is whether the retired judges can take up and decide the cases or not. So please remember, or otherwise the issue will be like this: whether retired High Court judge can take up all cases like a regular High Court judge. ఇది ఇట్లా రాసుకున్నాం. లేదా రిటైర్డ్ వాళ్ళకి అన్నీ. ఇప్పుడు సూర్య నేను ఉన్నాను, నేను ఎంత చెప్పినా పెద్దవాడు చెప్పినటువంటి నా యాక్షన్స్ అన్నీ పెద్దవాడు రిటైర్ అయిన తర్వాత చేసే ఎట్లకన్నా నువ్వు సడన్గా జడ్జి అనుకో, నీకు నాకు డెఫినెట్గా తేడా ఉంటుంది. రిటైర్డ్ జడ్జెస్ సర్వీసెస్ వాడుకోవాలి. దేనికి? పెండెన్సీ, దిక్కుమాలిన కేసులు ఉంటాయే వాటిని, ఏదో ఒకటి, ఏదో కేసు హైకోర్టు జడ్జిలుగా రిటైర్డ్ వాళ్ళు తీసుకుంటారు. దేనికి? టు క్లియర్ ఆఫ్ ది పెండెన్సీ, బట్ నాట్ టు ఎంక్వైరీ ఇన్ టు విచ్ ఇంపార్టెంట్ కేసెస్. ఇక్కడ ఇది ఏమంటారు, ది ఇంటర్ప్రిటేషన్లో ఇది జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. సో పర్పస్ ఆఫ్ ఎస్ డెఫినెట్లీ రిటైర్డ్ జడ్జ్ ఈజ్ ఈక్వల్ టు డెఫినెట్లీ హైకోర్టు జడ్జ్, మోర్ దాన్ హైకోర్టు జడ్జ్ ఐ మీన్ టు. ఎందుకంటే లాలో గుర్తుపెట్టుకోండి, బట్టతల లాయర్లకి చాలా విలువ ఉంటుందంట. తెల్ల చుట్టూ బట్టతలు ఉంటే వాడు చాలా మేధా అనుకుంటారంట. నిజమేటో మనకి బట్టతలు ఉంది కానీ మేధాతనం లేదు కానీ, బట్ నార్మల్లీ పీపుల్ థింక్ ఇది మచ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రిటైర్డ్ పీపుల్కి చాలా విలువ ఇస్తారు. దట్టు రిటైర్డ్ జడ్జి అంటే, ఎందుకంటే లోకాన్ని చూస్తుంటాడు, లాలో రకరకాల ఇబ్బందులు పడి ఉంటాడు కాబట్టి అతనికే, కొత్తగా వచ్చే జడ్జి కానీ అతనికే ఎక్కువ విలువ ఇస్తారు. కానీ యాజ్ ఫార్ యాజ్ ద డెసిషన్ ఆఫ్ కేసెస్ ఈజ్ కన్సర్న్డ్, డైరెక్టరే, డైరెక్ట్ జడ్జి డైరెక్టరే. ఎందుకంటే రిటైర్డ్ అప్పటికే అన్ని అవయవాలు పని అయిపోద్ది, మనుషులు ఉన్నటువంటి ఉత్సాహం అంతా పోద్ది. ఏముందిలే కృష్ణారామ అనుకున్నాడు, ఏం జడ్జిమెంట్ ఇస్తాడు. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు ఇంటర్ప్రిట్. రైట్. Article 224A deals with the appointment of retired judges as sitting judges of the High Court. ఎందుకంటే because of the heavy pendency, certain times the retired judges may be requisitioned to clear off the pendency. Right. So దీనికి ఏంటంటే the CJ of the High Court with the previous consent of the President. Consent మాత్రమే గుర్తుపెట్టుకోండి. With the previous of the consent of the President, yes, they can request any judge to act as a judge of the High Court. ఇక్కడ అపాయింట్మెంట్ అనే మాటే లేదు, టు యాక్ట్ యాజ్ ఎ జడ్జ్ అంతవరకే. రైట్. Such judge will be allowed such allowances as the President may determine. His consent is 100% necessary. కన్సెంట్ సహజంగా మీరు జడ్జెస్ అపాయింట్మెంట్లో డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అని వినే ఉంటారు. సో ద జడ్జ్ విల్ స్టే యాజ్ లాంగ్ యాజ్ ద ప్లెజర్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అప్లైస్. ఇక్కడ he will be requested to take charge, అంతే. He is not appointed. Then Article 217, it deals with the appointment and conditions of the office of a judge. ఇక్కడ అపాయింట్మెంటు. సో కాబట్టి 5 ఏళ్ళ సర్వీస్ ఉండాలి, హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉండాలి, జడ్జి నుంచి ఎలివేట్ అవ్వాలి, ఇవన్నీ రకరకాలు, ఇవన్నీ 217 వాళ్ళకి అప్లై అవుతాయి. 224Aకి అప్లై కావు. ఎందుకని? ఆల్రెడీ అతను చేశాడు, ఇవన్నీ అయిపోయినాయి. రైట్. Article 217 deals with the appointment and conditions of the office of a judge. So every judge will be appointed by warrant or authority of the President of India. ఎప్పుడు? ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ విల్ ఇష్యూ ఎ వారెంట్. వారెంట్ అంటే ఏంటి? ఇట్ ఇస్ అన్ అథారిటీ. సో పోలీసులు వారెంట్తో ఏం చేస్తారు? అరెస్ట్ చేసి లోపల వేస్తారు, కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇస్తారు, బెయిల్బుల్ వారెంట్. సో వారెంట్ ఈజ్ నథింగ్ బట్ అథారిటీ. రైట్. సో ప్లీజ్ రిమెంబర్, if it is high court, normally the governor or president, ఎవరైనా ఇవ్వచ్చు, గవర్నర్ కూడా ఇవ్వచ్చు, బట్ నార్మల్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ ఇష్యూ ఆర్డర్స్ రిక్వెస్టింగ్ దట్ దిస్ జడ్జ్ విల్ బి ఈ విల్ యాక్ట్ యాజ్ ఎ జడ్జ్. ఏదో పలానా బెంచ్కి చేస్తాడు, లేకపోతే హైకోర్టులో జడ్జిగా ఉంటారు. ఈయన పరిస్థితి ఏంటి? ప్లీజ్ రిమెంబర్, ఆర్టికల్ 224A బిగిన్స్ విత్ ఏ నాన్ ఆబ్స్టెంటీ క్లాజ్. నాన్ ఆబ్స్టెంటీ క్లాజ్ అంటే ఏంటయ్యా?
నేను చెప్పా కదా నోట్స్. నాన్ ఆబ్స్టెంటీ క్లాస్ మీన్స్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్. అంటే ఐటీ యాక్ట్ ఉంది, ఐటీ యాక్టే కాకుండా యూ కెన్ యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ ఆల్సో. అట్లాగే ఇక్కడ కూడా ఈ 224A ప్రకారము మామూలు జడ్జిలే కాకుండా రిటైర్డ్ జడ్జిని కూడా తీసుకోవచ్చును అని చెప్పడానికి నాన్ అస్టెంప్టీ క్లాస్, which says a request can be made to a retired person to sit and act as a judge. What for? To liquidate the pendency. Please remember these words. To liquidate the pendency. The intention behind the appointment of ad hoc judges, వీళ్ళని ad hoc judges అంటాం, is to clear the pendency. పాత కేసులు, దిక్కుమాలిన కేసులు, ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న కేసులు, వాటిని డీల్ చేయడానికి జడ్జి గారిని రిటైర్డ్ జడ్జిని వేయండి. అంతేగాని కొత్తగా ఎలక్షన్ పిటిషన్ అయ్యా వాడు గెలిచాడు, వాడు ఏదైనా బూత్ క్యాప్చరింగ్ చేసేయండి, ఇలాంటి కేసులు వాళ్ళకి అప్పచెప్పకూడదు. ఇదనమాట. సో నవ్ యూ ఆర్ క్లియర్. యూ హ్యావ్ టు కన్స్ట్రూ విత్ ఎ నాన్ ఆబ్స్టెంటీ క్లాస్. కేవలం 224A. సహజంగా దీనిలో మనం ఎలా అర్థం చేసుకుంటాం, ఆయన జడ్జే ఈయన జడ్జే, ఆయన ఏ కేసు అని చేయొచ్చు, ఈయన ఏ కేసు. ఇదే కదా మనకి 2012లోనే ఎప్పుడు 2014లోన వచ్చిన ప్రాబ్లం. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వీళ్ళంతా ఒక రోజున సంక్రాంతి రోజున బయటకు వచ్చి అయ్యా ద థింగ్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ ది ఏమంటారు అలాట్మెంట్ ఆఫ్ బెంచెస్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. దీపక్ మిశ్రా ఎవరో జడ్జి సీజే ఉన్నాడు, అతని మీద వీళ్ళు ఓపెన్గా తమ యొక్క దాన్ని ప్రకటించారు. ఎందుకంటే సహజంగా సుప్రీంకోర్టు జడ్జిల్లో ఇప్పుడు ఎంతమంది జడ్జిలు ఉన్నారు, 31 మంది ఉన్నారు. ఆ 31 మంది జడ్జిలో సిజేఐ ఎన్వి రమణ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ జడ్జి మిస్టర్ పార్దీవాలా. దెర్ ఇస్ నో డిఫరెన్స్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. కానీ అంత మాత్రాన ఫర్ ఎగ్జాంపుల్ మీతో చదువుకునేటప్పుడు మీరున్నారు, మీతో పాటు ఆయన ఎవరో లక్ష్మణ్ పెద్ద ఆయన రామారావు ఉన్నాడు, రైట్? ఆయన మీరు ఒకటైనా కాదా? యాజ్ ఫర్ యాజ్ స్టూడెంట్స్ జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ యువర్. కానీ ఏదన్నా మాట అనేటప్పుడు సూర్య ఏం చేయి పనికి మాలాడని అనొచ్చు, అతన్ని అనగలనా? అనలేదు. పెద్ద మనిషి ఆ గౌరవం మనకి ఇవ్వాలి. కాబట్టి 224 కింద జడ్జే, ఈయన 217 కింద జడ్జే. కానీ రిటైర్డ్ జడ్జి ఆ యొక్క దాన్ని మనం కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి, రిటైర్డ్ జడ్జిని పెండెన్సీ పనులకు వాడుకోవాలి. దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, రైట్? కేస్ లాస్ ఇన్ కృష్ణగోపాల్ వర్సెస్ శ్రీ ప్రకాష్ చంద్ర నగర్స్. సంవత్సరం రాయాల మర్చిపోయాను, 2 కేసు 2021 గుర్తులేదు. కృష్ణగోపాల్ అండ్ కృష్ణగోపాల్ వర్సెస్ శ్రీ ప్రకాష్ చంద్ర అండ్ అదర్స్. అదర్స్ 1973. రెండో కేసు కూడా రాసేస్తాం, మళ్ళీ లేవలేంలే. లోక్ ప్రహారీ, ఇది ఎన్జిఓ. లోక్ ప్రహారీ త్రూ ఇట్స్ సెక్రటరీ ఎవరో ఉంటాడు. లోక్ ప్రహారీ త్రూ ఇట్స్ జనరల్ సెక్రటరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియానా, యూనియన్ ఆఫ్ ఇండియా 2021 UOI 2021. ఈ 2 కేసులు చాలే. సో ఇన్ కృష్ణగోపాల్ వర్సెస్ శ్రీ ప్రకాష్ చంద్ర 5 జడ్జెస్ బెంచ్ కూర్చున్నారు, కాన్స్టిట్యూషన్ బెంచ్. సో దే హ్యావ్ రూల్డ్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ వెదర్ ఎ పర్సన్ యాక్టింగ్ యాజ్ ఎ జడ్జ్ అండర్ ఆర్టికల్ 224A can try an election petition under section 80A of the Representation of People Act. డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చింది సేమ్ ఇదే కేసులో ఈ ప్రాబ్లమ్కే సమానం. ద జడ్జ్ ఈజ్ ఎ డీమ్డ్ ఫిక్షన్ అండ్ నాట్ ఎంటైటిల్ టు ట్రై ది ఎలక్షన్ పిటిషన్. జడ్జి గారే కానీ ఫిక్షిషియస్ జడ్జ్ అంటే ఏంటి, యాజ్ పర్ లా ఈజ్ ఎ జడ్జ్ బట్ ఇన్ రియాలిటీ ఈజ్ ఓన్లీ రిటైర్డ్ జడ్జ్. కాబట్టి రిటైర్డ్ జడ్జ్ ఇవ్వకూడదని ఇచ్చేశారు. ఓన్లీ ఓల్డ్ కేసెస్ దే హ్యావ్ టు బి ఇంట్రెస్టెడ్ టు హిమ్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది అదే, సుప్రీంకోర్టు కూడా కరెక్ట్గా అదే లైన్లోకి వచ్చారు. సెకండ్, లోక్ ప్రహారీ త్రూ ఇట్స్ జనరల్ సెక్రటరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో 2000 ఇట్ వాజ్ హెల్డ్ దట్ ఆర్టికల్ 224A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ టు రిటైర్డ్ జడ్జెస్ ఫర్ whose postings consent of the president is necessary. He can draw salaries and allowances on par with the regular judges, but he is not equal to a regular judge. ఇదే అనమాట తేడా. సో తహసీల్దార్కి తీతాకి
అంటే రిటైర్డ్ తహసీల్దార్కి ఉన్న తేడా. సో రిటైర్డ్ పీపుల్, ఎస్ డెఫినెట్లీ దే కెన్ బి అపాయింటెడ్ ఓన్లీ ఫర్ క్లియరింగ్ ద పెండెన్సీ, బట్ నాట్ ఫర్ కండక్టింగ్ ట్రయల్, దట్ టు ఇన్ ఇంపార్టెంట్ కేసు. ఎలక్షన్ పిటిషనర్ చాలా ఎమ్మెల్యేనో ఎంపీ ఎవడో అయి ఉంటాడు, సుప్రీంకోర్టు దాకా వచ్చిందండి, కాబట్టి వాళ్ళని వాళ్ళుగానే వాడండి. సో దీంట్లో ఇంటర్ప్రిటేషన్లో యూ హెవ్ టు రైట్ నాన్ ఆబ్స్టెంటీ క్లాస్. అర్థమైందా? అది రాసుకుని దాని ప్రకారము ఈవెన్ దో దే ఆర్ సిమిలర్ ఇన్ డ్యూటీస్, సిమిలర్ ఇన్ పే స్ట్రక్చర్, బట్ దే ఆర్ డీమ్డ్ ఫిక్షన్. ఫిక్టీషియస్ ఏంటంటే కనపడరు కానీ ఇక్కడ అదనమాట. రైట్. కంక్లూజన్. బేసింగ్ ఆన్ ద అబౌవ్ సైటెడ్ కేస్ లాస్ అండ్ నాన్ ఆబ్స్టెంటీ క్లాస్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్, the retired judge is only a fiction and cannot conduct an election related case, and he can try or he can decide the old pending cases. Okay, next question. Question number 18. The state of Bombay acquired private lands for the construction of a foreign consulate. So the state of Bombay municipal corporation anukunta. So they wanted go for private lands, acquire lands for the construction of foreign consulate. The state used the powers under Bombay Land Acquisition Act 1948. So present మనకి రైట్ టు ఫెయిర్ కంపెనీ అని చెప్పావు కదా, అలా అప్పుడు బాంబే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉండేది 1948. Under the above law, the state is empowered to acquire land for the purpose of విద్యార్థులు. State purpose or any other purpose. This is most important. Note చేసుకుంటే state purpose or any other purpose. అర్థమైందా? So the Bombay state can acquire land for state purpose or any other public purpose. Idanamata. This is important. Now the landowner, he challenges that the construction of the foreign consulate is not the top or is not the job of the state. It is for the union. Central government has to do. So therefore you cannot acquire my land. So giving the site for construction of the foreign consulate is not the function of the state. This is the challenge of Mr. X. Landowner says it is the duty of the central government. Now you have to decide what is the issue, whether the state of Bombay can acquire the private lands for the construction of the foreign consulate or not. So what are the difference between state purpose and other purpose? So state purpose and other purpose అనగానే మీకు ఇంటర్ప్రిటేషన్ ఏమి రావాలి? ఇజ్యూసిడిమ్ జెనరిస్. స్టేట్ పర్పస్, అదర్ పబ్లిక్ పర్పస్. అమ్మ చెప్పినట్టు, ఒరే నాయన పోయి కూరగాయలు కొనుక్కురారని 400 ఇస్తే, అమ్మ 500 ఇస్తే 400 కూరగాయలు అయింది, 100కి అయింది ఏమంటావంటే, అరే ఇంకేమైనా తీసుకురారా అంటే మనవాడు ఏం చేశాడు, ముందు బాటిల్ తెచ్చాడు. హీ హాస్ టు గెట్ సమ్ అదర్ వెజిటబుల్స్. అది. సో ప్లీజ్ రిమెంబర్, దీనికి ఇంటర్ప్రిటేషన్లో ఇజ్యూసిడిమ్ జెనరిస్. So taste purpose or other purpose adanamata. Right. This is a typical example for igiusdem generis, means of the same kind. That means it means where a word or phrase follows a list of specific terms, the general word will be interpreted to include only that class or similar nature. Right. So igiusdem generis అనగానే మీకు గుర్తు రావాల్సిన కేసు ఏంటి? హమ్దర్ద్ దవాఖానా. హమ్దర్ద్ దవాఖానా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1965. దీంట్లో ఏం చెప్పారు? రూ ఆఫ్ జా అనే ఫ్రూట్ డ్రింక్ ఉండేది. ఇప్పుడు మీకు ఒక స్ప్రైట్ అలాగా రూ ఆఫ్ జా ఉండేది. సో బాంబే వాళ్ళు, మహారాష్ట్ర స్టేట్ ఏం చెప్పారంటే, వాట్ ఎవర్ ఫ్రూట్ పల్ప్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ షుడ్ కంటైన్ 20%, 25% ఆఫ్ ది ఫ్రూట్ పల్ప్. మిగతాదంతా ఎసెన్స్ వేసుకోవచ్చు. మీకు కోకోకోలా ఉంటుంది, ఫ్రూట్ జ్యూస్ తక్కువ, ఎసెన్స్ ఎక్కువ ఉంటుంది. అలా ఉండటానికి లేదని పెట్టారు. కానీ ఆల్రెడీ అప్పటికే హమ్దర్ద్ కంపెనీ వాళ్ళు చాలా లాట్స్ ఆఫ్ ఈ రూ ఆఫ్ జా తయారు చేశారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సెక్షన్ 3 ఆఫ్ ది ఈసీ యాక్ట్ ప్రకారము వీళ్ళు రూ ఆఫ్ జాని ఎసెన్షియల్ కమాడిటీ కింద పెట్టి ఫ్రూట్ చేసి 25% ఉంచడానికి లేదు అన్నారు. కానీ మనవాడు ఏం చెప్తాడంటే, ఫ్రూట్ ప్రోడక్ట్స్ ఆర్డర్ 1955 ఉంది, దాంట్లో మాది ఫ్రూట్ ప్రోడక్టే, ఎసెన్షియల్ కమోడిటీ కాదు అన్నాడు. అప్పుడు ఇజిస్డిమ్ జనరేషన్ తీసుకుని ఆఫ్ ది సేమ్ కైండ్, అది రూ ఆఫ్ జా అయినా లేకపోతే హమ్దర్ద్ ఇంకేదైనా మన ఒకటైనా, కాబట్టి ఫ్రూట్ జ్యూస్ అనే దాంట్లో ఫ్రూట్ పల్ప్ అనేది ఆ డ్రింక్స్లో 25% ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు దాకా మీరు మ్యానుఫ్యాక్చర్ చేసిన నమ్ముకోండి, ఇక్కడి నుంచి మాత్రం యూ హ్యావ్ టు ఫాలో ది ఆర్డర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ బాంబే అన్నాడు. సో ఇజిస్డిమ్ జనరేస్
అంటే అది కోకాకోలా అయినా లేకుంటే అమృతైనా ఇంకేదైనా ప్రోడక్ట్ అయినా అన్నిటికీ ఇదే ఫ్రూట్ ప్రోడక్ట్స్ ఆర్డర్ అప్లై అవుతుంది. సో ఇది మర్చిపోయింది. ఈజిప్షియన్ జనరల్స్కి ఎగ్జాంపుల్. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లంలోకి వద్దాం. యాజ్ ఫార్ యాజ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ కన్సర్న్, ద స్టేట్ ఆఫ్ బాంబే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎంటైటిల్డ్ అండర్ బాంబే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1948 టు అక్వైర్ ల్యాండ్స్ ఫర్ ఎ పబ్లిక్ పర్పస్. ఎందుకని? బికాస్ ఇట్ హెస్ గాట్ ఎమినెంట్ డొమైన్, రైట్? సో ఇక్కడ పబ్లిక్ పర్పస్ ఆర్ ఎనీ స్టేట్ పర్పస్ అని ఇందాక ఇచ్చాడు కదా. సో కాబట్టి ద పర్పస్ ఈజ్ వాట్? టు కన్స్ట్రక్ట్ ఏ ఫారిన్ కాన్సులేట్, whether it comes under state or center. This is what we have to discuss. So Schedule 7లో వెళ్ళాలి. Schedule 7లో ఎంట్రీ నెంబర్ 33 యూనియన్ లిస్ట్లో ఏముందంటే ఎక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ యూనియన్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్పస్ కోసం దే కెన్ ఎక్వైర్ సమ్ ప్రాపర్టీ, బట్ నౌ ఇట్ ఈస్ అమెండెడ్, లేదు. అలాగే ఎంట్రీ 36 ఆఫ్ ది స్టేట్ లిస్ట్లో ఏముంది? ఎక్విజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఎక్సెప్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ యూనియన్. సో సెంట్రల్ గవర్నమెంట్ తప్ప మిగతా దానికోసం స్టేట్ తీసుకోవచ్చు 36లో. అలాగే 42లో సో కాల్డ్ ఎక్వైరింగ్ ప్రాపర్టీ ఫర్ యూనియన్ ఆర్ స్టేట్. 42 ప్రకారము యూనియన్ పనికైనా స్టేట్ తీసుకోవచ్చు, స్టేట్ పనికైనా యూనియన్ తీసుకోవచ్చును. ఎందుకని? నార్మల్లీ బాంబే, స్టేట్ ఆఫ్ బాంబే ఎవరి కంట్రోల్లో ఉంటుంది? బాంబే స్టేట్, సీఎం దాంట్లో ఉంటుంది. సో ఫారిన్ కాన్సులేట్ అక్కడ కట్టాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కట్టాలన్నప్పుడు ఎవరి పర్మిషన్ కావాలి? ల్యాండ్ ఎవడు ఇవ్వాలి? స్టేటే ఇవ్వాలి. సెంట్రల్ డైరెక్ట్గా తీసుకోలేదుగా. కాబట్టి 36 నియర్ టు ఈజిప్షియన్ జనరల్స్లో పర్పస్ ఆఫ్ స్టేట్ కిందే తీసుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈయన కట్టించింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా కట్టుద్ది? అర్థమైంది? కాబట్టి ఎస్, స్టేట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఎక్వైర్ ద ల్యాండ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫారిన్ కాన్సులేట్. అలాగే మీరు గతం సినిమాలో ఎప్పుడో గ్యారంటీగా వచ్చి ఉంటుంది, మేము చదువుకున్నట్టు వచ్చింది. బాంబే మున్సిపల్ కార్పొరేషను ఒక పార్క్ కింద అలాట్ చేసిన సైట్లో ఖాళీ ఉంటే టాటా వాళ్ళు 5 స్టార్ హోటల్ కడతానంటే పర్మిషన్ ఇచ్చింది. దాని మీద చాలా గొడవ అయింది. బట్ ది సుప్రీం కోర్ట్ సెడ్ ఎస్, టూరిజం డెవలప్మెంట్ కోసం కావాలి కాబట్టి, పైగా టాటా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కేసులో నాకు గుర్తు రావట్లేదు, మీరు ఉంటే చూసుకోండి. అది రైట్. దెన్ ఎక్విజిషన్ ఆఫ్ ది సైట్ నార్మల్గా ఫర్ హాస్పిటల్స్ ఎసెట్రా ఈజ్ ఫర్ పబ్లిక్ పర్సన్. మనకి ఏమంటారు? హాస్పిటల్ కడతానుకో, పార్క్ కడతానుకో, లేకపోతే SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ కడతానుకో అనుకుంటాం మనం, రైట్? ఈజిప్షియన్ జనరల్స్ హ్యాస్ ఆఫ్ కోర్స్ అప్లికేషన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. Article 73 says you have to maintain, Article 73 of the Constitution, you have to maintain diplomatic consular relations. సో అంటే ఈ డిప్లొమాట్ అనేవాడు ఎవడు? కాన్సుల్ జనరల్ ఎవరు మనకి? అతిథి. ఈజ్ అవర్ గెస్ట్. మన గెస్ట్ని మనం ఏం చేస్తాం? మంచి బిల్డింగ్లో పెడతామా, లేకపోతే మాకు స్థలం లేదు పో అంటామా? మంచి బిల్డింగ్ ఇవ్వాలి. కాబట్టి స్టేట్ ఈజ్ డెఫినెట్లీ స్టేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ అకామిడేషన్. ఇదనమాట. As such, the state can acquire land for other purposes also. Other purpose ఏంటి? It is a distinct category for which state of Bombay can legislate and within competence. Definitely it can. ఈ అదర్ దాంట్లో తీసేసాడు ఈజిప్షియన్ జర్నలిస్ట్. అనదర్ కేస్, స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ అలీ గుల్షన్. ఇది ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ కేసులో ఇది వచ్చింది. స్టేట్ ఇప్పుడు కేసులో చెప్పలేదుగా. అలీ గుల్షన్ కేసు సెలబ్రేటెడ్ కేసే 1955. ఏంటిది? ఇంతకుముందు ప్రాబ్లం ఉందా? అయిపోయినాయిగా. స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ అలీ గుల్షన్ 1955. ఇది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. అలీ గుల్షన్ 1955. సేమ్ సిమిలర్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఆయనకి ఫారిన్ కాన్సులేట్కి రూమ్ కడతానికో దేనికో, ఇది అంతకన్నా తేడా లేదు. కాన్సులేట్ కడతానికని మన క్వశ్చన్. దీనిలో ఎక్విజిషన్ ఆఫ్ సైట్ కేసులో ఏంటిది మర్చిపోయినా. ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వార్టర్స్ ఆఫ్ ఫారిన్ కాన్సులేట్ మెంబర్స్. ఇది సో ఆల్మోస్ట్ ఫారిన్ కాన్సులేట్ బిల్డింగ్ మన ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫారిన్ కాన్సులేట్ మెంబర్కి క్వార్టర్స్ కడతానికి, వాళ్ళందరికీ అంటే అక్కడ పని చేసే వాళ్ళకి. ఎస్, అది కూడా దాని కిందే వస్తుంది. కాబట్టి ఈ కేసులో మీరు కంపల్సరీ అసలు డైరెక్ట్ కేసులో ఇచ్చినట్టే, ఇందాకటి ఇచ్చినట్టే సేమ్ ఇది కూడా ఇచ్చాడు. రెండవది స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ RS నాన్జీ 1956. స్టేట్ ఆఫ్ బాంబే
ఏందమ్మా ఈ డౌట్? స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ అలీ గుల్షన్. ఇక్కడ మళ్ళా స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ నానాజీయా, ఆర్ఎస్ నానాజీ 1956. ఇది కూడా అదే ప్రాబ్లం. ఆర్ఎస్ నానాజీ కూడా ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ద గవర్నమెంట్ ఆఫ్ బాంబే ఆర్ స్టేట్ ఆఫ్ బాంబే దే అక్వైర్డ్ ల్యాండ్ ఫర్ హౌసింగ్ ఆర్టీసీ ఆఫీసర్. ఆర్టీసీ జిఎంఓ లేకపోతే ఎండి అతనికి ఇల్లు కట్టడానికి హౌస్ సైట్ ఎక్వైర్ చేశారు. సో ఇప్పుడు పబ్లిక్ దే వెంట్ అగెన్స్ట్ ది సేమ్. అది చేసిన తర్వాత అల్టిమేట్లీ యాక్చువల్గా స్టేట్ కూడా ఇష్టం లేదు, అందుకని కేసు వేయించింది. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన కేసు పర్పస్ కోసం సుప్రీంకోర్టు డెసిషన్ చూసుకుందాం. So please remember, it is held that RTC is a public utility service. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది దానివల్ల జనాన్ని చాలామందిని ఇక్కడ నుంచి అక్కడ చేరుస్తూ ఉంటుంది కాబట్టి దానికి మేనేజర్ అనేవాడు మన సైట్లో స్టేట్లో ఉంటే వాడికి ఎక్కువ అంటే రిజల్ట్ ఎక్కువ పనిచేస్తాడు కాబట్టి పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ సర్టన్ సైట్ ఫర్ ది హౌసింగ్ ఆఫ్ ది ఆర్టీసీ స్టాఫ్. ఇదనమాట. Conclusion. In view of the above cited case laws, it can be interpreted that state can acquire the land under other purpose basing on the interpretation of ius rem generis. Okay, ఎన్ని నిమిషాలు అయింది? సరిపోదు. ఓకే, థ్యాంక్ యూ.